తెలంగాణ రాష్ట్ర సాధనకు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని ప్రశంసించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్రం జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షంలో ప్రభుత్వానికి ప్రజల కోసం పోరాడుతూ అధికార పక్షంలో ఉండి దేశాభివృద్ధి కోసం ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకుందాం. ప్రపంచ స్థాయి మెట్రో వచ్చిందంటే అది ఓన్లీ జైపాల్ రెడ్డి గారి కృషిని. ప్రపంచంలోనే ఉన్నది బెస్ట్ మెట్రో హైదరాబాద్ మెట్రో. అలాంటి మెట్రో సాధించడంలే కాదు, అప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఎన్నో అడ్డంకులుగా ఉంటే దాన్ని 4 లేన్గా చేయడం అంటే సొంత స్టేట్ మీద చూసుకుంటూ తెలుగు రాష్ట్రాలు కంబైన్డ్గా ఉన్నప్పుడు కానీ దేశం మొత్తం మీద కూడా నిజాయితీగా పనిచేసిన నాయకుడు. నిజంగా ఆయనని ఎప్పటికి కూడా మరవది ఈ గడ్డ. తెలంగాణ రావడంలో ఇవాళ తెలంగాణ వచ్చిందంటే నెంబర్ 1 పాత్ర జైపాల్ రెడ్డి గారిదని చెప్పి అందరికీ తెలుసు. అది కూడా హైదరాబాద్తో ఉండే తెలంగాణ ఒక సందర్భంలో క్యాబినెట్లో చర్చ వచ్చినప్పుడు దాని గురించే మాట్లాడొద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. నేను భారత ప్రభుత్వాన్ని, మోడీ గారిని ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. వీనికి తప్పకుండా భారతరత్న ఇవ్వాలని